మధ్యాహ్నం అన్నం తిని 2 గంటలకు డ్యూటీ ఎక్కిన నేను రాత్రి 12 గంటల వరకు మంచినీళ్ళు కూడా దక్కకుండా డ్యూటీ చేసే తలకి ఏమైందో చూడండి. దాదాపు 9-10 గంటల వరకు నీళ్లు అన్నం తినకుండా ఉండే తలకి నాకైతే ఆకలికి కడుపు నొప్పి అయితే వచ్చేసింది. ఇంకా కోయేటి పిల్లోళ్ళు నన్ను డ్యూటీకి తోడుకొమ్మారు కాబట్టి మొహమాటంతో వాళ్ళని అయితే నేను అన్నం అయితే అడగలేదు. ఏమన్నా అనుకుంటా నైట్ 1 గంటగా వస్తుంది ఉండే హోటల్ కూడా ఉండవని చెప్పి మొహమాటానికి పోకుండా నేనైతే మా కోయేటి పిల్లోని అయితే అడిగేసినాను అన్నం తినలేదని. నాకు ఎందుకు చెప్పలేదు ఈ మాట అని చెప్పి వెంటనే నీకు నచ్చిన హోటల్కి పోయి నువ్వేం తింటావు ఆర్డర్ చూపా అని చెప్పినాడు. ఇంక ఇక్కడ రాయలసీమ బిర్యానీ అని చెప్పి మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంటే అక్కడికైతే తొడుకోమీనాను మా కోయేటి పిల్లోడిని. ఇంకా నేను వచ్చి రూమ్ కి వెళ్ళి తిందామని చెప్పి పార్సల్ అయితే కట్టించుకున్నాను. ఖచ్చితంగా రూమ్ కి వచ్చే తలకే 12:44 అయితే అయింది టైం. మా మేడం అయితే డ్యూటీకి తొడుకోకపోతే ఎక్కడికైనా నైట్ 10 అవుతానే నాకైతే ఏటీఎం కార్డు ఇచ్చేస్తా తినమని చెప్పి. ఈ రోజు పిల్లోలు కాబట్టి కొంచెం నేను అడగలేకపోయినాను. ఫస్ట్ నేను పోతానే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాను. అదే హోటల్లో పక్కన వచ్చేసి లెమన్ రైస్ అయితే ఉంటే ఆ లెమన్ రైస్ తిందామని చెప్పి అది కూడా ఆర్డర్ ఇచ్చినాను. మళ్ళీ నా మనసులో ఒక బాధ అనేది వచ్చింది. పిల్లోలు కదా తినమన్నారని చెప్పి మనం ఇవన్నీ కొనుక్కోవడం తప్పు కదా, ఏదైనా సింపుల్ గా అయితే సరిపోయిందని ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ, ఆ ప్లేట్ లెమన్ రైస్, ఒక పెప్సీ దినార్ 100 కంపెనీ అయితే అయినాయి. ఇంకా బండ్లో కూర్చోవడం మా కోయేటి పిల్లోడి కాడికి వచ్చి దినార్ 100 కంపెనీ బిల్ అయిందని తలకి మా కోయేటి పిల్లోడు కేండి తెచ్చి గిక్కో అని చెప్పినాడు. ఇంకా హోటల్ కాడి నుంచి ఇంటికి వస్తా ఉంటే మా కోయేటి పిల్లోడు 1-2 సార్లు నాకు సారీ అయితే చెప్పినాడు. నువ్వు తిన్నావు అనుకున్నాను ఏమనుకోవద్దని చెప్పినాడు. చివరిలో మా కోయేటి పిల్లోడు ఒక డైలాగ్ అయితే వదిలినాడు. నువ్వేంది దినార్ 100 కంపెనీకే తిన్నావే, ఒక 5 దినాలు నాకు తినొచ్చు కదా, ఇంకెప్పుడైనా అడిగినా పోతే 5 దినాలు తినని చెప్పినాడు. వాళ్ళు తినమన్నారని చెప్పి మనం తినేయకూడదు కాబట్టి మన శక్తి కాడికి తినాలి.